నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ న్యూస్. నేను బలరాం. ఉక్రెయిన్పై రష్యా దాడులు 9వ రోజుకు చేరుకున్నాయి. షెల్స్ బాంబులతో ఉక్రెయిన్ నగరాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బాంబుల దాడితో బరోద్యాంక్య, డొనెట్స్ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇరు దేశాల సైనికులతో పాటు వేలాది సామాన్య ప్రజలు సైతం దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. చికిత్స అందక అనేక మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. బాధిత దేశం నుంచి ఇంకా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. దేశం కోసం కొందరు సామాన్య పౌరులు స్వచ్ఛందంగా ఉక్రెయిన్ ఆర్మీ కోసం పనిచేస్తున్నారు. మరికొందరు బంకర్లతో తలదాచుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుని హత్య చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సైనిక చర్య మొదలైన వారం రోజుల్లోనే ఆయనపై 3 సార్లు హత్యాయత్నం జరిగినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. జెలెన్స్కీని చంపడానికి క్రెమ్లిన్ మద్దతున్న వాగ్నర్ గ్రూప్తో పాటు చెచెన్ స్పెషల్ ఫోర్స్ పలుమార్లు ప్రయత్నించినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. కీవ్లో మాటు వేసిన వాగ్నర్ గ్రూప్నకు చెందిన సాయుధ దళాలు ఉక్రెయిన్ అధ్యక్షుడి హత్యకు 2 సార్లు ప్రయత్నించి విఫలమైనట్టు పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా దాడులను తీవ్రతరం చేసిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ దేశం విడిచి వెళ్లినట్లు తమ ఎంపీ అన్నట్లు రష్యా మీడియా పేర్కొంది. ఈ మేరకు రష్యాకు చెందిన మీడియా సంస్థ వార్తలను ప్రచురించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉక్రెయిన్ను విడిచి పోలాండ్ వెళ్లినట్లు పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుని చంపేందుకు వందల మంది ప్రైవేటు సైన్యం కీవ్లోకి అడుగుపెట్టిందనే వార్తలు వారం రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. జప్రోజియా న్యూక్లియర్ ప్లాంట్పై బాంబుల దాడి చేయడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఐరోపాలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్గా జపోర్జియా ప్లాంట్కు పేరుంది. దాడి జరిగిన ప్రాంతంలో రియాక్టర్ ప్రస్తుతం వినియోగంలో లేకుండా అందులో అణు ఇంధనం ఉందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ పేలితే జరిగే నష్టం చెర్నోబిల్ పేలుడు కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుందని హెచ్చరించారు. ఉక్రెయిన్లో రష్యా మారణహోమం సృష్టిస్తుండటంతో ఆ దేశంపై ప్రపంచ దేశాలు పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా కూడా ఆంక్షలు మొదలుపెట్టింది. తాజాగా సోషల్ మీడియా సంస్థలు ఫేస్బుక్, ట్విట్టర్లపై రష్యా నిషేధం విధించింది. దీంతో పాటు యాప్ స్టోర్, బ్రిటన్కు చెందిన బీబీసీని కూడా నిషేధించేసింది రష్యా. మరోవైపు రష్యన్ మీడియా సంస్థల వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లకు గూగుల్ వాణిజ్య ప్రకటనలు నిలిపివేసింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. తమకు పట్టుబడిన రష్యన్ సైనికులను వారి తల్లులకు అప్పగించేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఉక్రెయిన్కు వచ్చి మీ పిల్లలను తీసుకువెళ్లాలని కోరింది. బందీల తల్లులు వస్తే వారి పిల్లలను అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తాము ఉక్రెయిన్ పౌరులమని, తమది పుతిన్ల ఫాసిస్ట్ ఆలోచన ధోరణి కాదు అని స్పష్టం చేసింది. మహిళలపై, పిల్లలపై తాము యుద్ధం చేయమని పేర్కొంది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన దాడుల్లో ఇటీవలే భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరిచిపోకముందే ఉక్రెయిన్లో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వికే సింగ్ తెలిపారు. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు పోలాండ్ వెళ్లారు వికే సింగ్. కీవ్ను వీడి సరిహద్దులకు వస్తుండగా భారతీయ విద్యార్థి కాల్పుల్లో గాయపడ్డాడని తమకు సమాచారం అందిందని, వెంటనే ఆ విద్యార్థిని కీవ్లోని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. భారత ప్రభుత్వం ఇప్పటికే వేలాది మందిని క్షేమంగా తరలించామని ప్రకటించుకుంటుంది. కానీ భారత విద్యార్థులకు షెల్టర్ ఇచ్చిన దేశాలు మాత్రం ఇండియాపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా భారతీయ విద్యార్థులను తీసుకువచ్చేందుకు రుమేనియా వెళ్లిన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధ్యాకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. బుచారెస్ట్ మేయర్ నికసర్ డాన్ ఇక్కడ మీ విద్యార్థులకు షెల్టర్ ఇచ్చింది, తిండి పెడుతుంది నేను, నువ్వు కాదు అని అసహనం వ్యక్తం చేశారు. వీళ్లు ఇళ్లకు ఎప్పుడు వెళ్తారో చెప్పు అని ప్రశ్నించారు. ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఐనువెల్లి మండలం సిరిపల్లి గ్రామానికి చెందిన మట్టపర్తి కృష్ణ, అనూష ఉక్రెయిన్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. యుద్ధ నేపథ్యంలో తనతో పాటు 5 రోజుల పాటు బంకర్లో ఉండిపోయామని అనూష చెప్పింది. ఇండియన్ ఎంబసీ సహకారంతో తాను స్వగ్రామం చేరుకున్నానంది. అనూషకు స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు స్వాగతం పలికారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లా బౌద్ధన్కు చెందిన ముప్పరాజు వినయ్ సేఫ్గా ఇంటికి చేరాడు. తమ కుమారుడు క్షేమంగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల భయభ్రాంతులకు గురయ్యామని, ఇంటి వరకు సేఫ్గా రావడానికి అన్ని విధాల సహకారం అందించిన ఇండియన్ ఎంబసీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వైద్య విద్యార్థిని అభిజ్ఞ ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకుంది.
దీంతో ఆమె తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. యుద్ధం మొదలైన రోజు నుంచి దినదిన గండంగా గడిపామని, బిస్కెట్లు, చాక్లెట్స్ తిని బంకర్లలో తలదాచుకున్నామని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు వెళ్లదీశామని ఆమె చెప్పుకొచ్చింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో భేటీ అయిన కేసీఆర్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. దేశానికి సరికొత్త దిశ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని కేసీఆర్ అన్నారు. దేశాన్ని సరైన దిశలో తీసుకువెళ్లేందుకు చర్చలు మొదలయ్యాయని వివరించారు. స్వాతంత్ర్యం వచ్చి 7 ఏళ్లు గడుస్తున్నా సరైన అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ సీఎం దేశాన్ని సరైన దిశలో నడిపేందుకు ఏ మార్గాన్ని అనుసరించాలని దానిపై ఆలోచిస్తున్నామని అన్నారు. ఏపీకి పోలవరం జీవనాడి అని సీఎం జగన్ అన్నారు. ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ సూచించారు. నిర్వాసితులకు కేంద్ర సాయంతో పాటు ఏపీ కూడా సాయం చేస్తోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సీఎం జగన్ సందర్శించారు. దేవీపట్నం మండలం ఇందుకూరులో పునరావాస కాలనీ నిర్వాసితులతో షెకావత్ సీఎం జగన్ మాట్లాడారు. పునరావాస కాలనీలో ఉన్న వసతులను పరిశీలించారు. విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం మోదీ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం ఉంటుందని షెకావత్ తెలిపారు. రైతాంగం అంటే ప్రభుత్వానికి లెక్కలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దేశంలోని తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు తెచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకుండా రైతాంగం అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలోనే రైతులకు అభివృద్ధి జరిగిందన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని దుయ్యబట్టారు. 2 ఏళ్లలో అధికారం నుంచి పోయేలాగా నాశనం చేస్తారంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో మంత్రి పేర్ని నాని హల్చల్ చేశారు. జలశక్తి మంత్రి షెకావత్ సీఎం జగన్తో మంత్రి పేర్ని నాని సైతం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు. అక్కడ మంత్రి కాన్వాయ్ను రోడ్డు పక్క నుంచి తొలగించాలని పోలీసులు సూచించారు. దీంతో మంత్రి పేర్ని నాని నా కారునే తొలగిస్తావా అని పోలీసులపై మండిపడ్డారు. తన కారుతో పాటు పక్కన ఉన్న కార్లు ఎవరివని ప్రశ్నించారు. అవన్నీ ఎస్పీ, డీఐజీ కార్లు అని పోలీసులు బదులివ్వడంతో మరింత మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఘటనపై విచారణ జరుగుతోందన్న ఆమె హత్యాయత్నం కుట్ర మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి పనులు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ ఘటనపై విపక్షాలు ఆరోపణలు అంటున్నాయని, పోలీసుల విచారణలో నిజాలు బయటపడుతున్నాయన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన సమావేశంలో ఎమ్మెల్యేలు ఈటెల, రాజాసింగ్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గైర్హాజరయ్యారు. కాగా సమావేశంలో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన తీరుపై చర్చించారు బండి సంజయ్. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు వేడుకలను జరపాలని పార్టీ నిర్ణయించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. 6 నుంచి 8వ తేదీ వరకు మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మహిళలకు అందిన ఫలాల గురించి వివరించబోతున్నామన్నారు. 6వ తేదీన గ్రామాల్లో కేసీఆర్ ఫోటోకు రాఖీ కట్టే కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు తెలిపారు. 7న కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ అందిన కుటుంబాలతో భేటీలు నిర్వహిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు సందర్శించారు. వైద్య సిబ్బందితో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు స్థానికంగా వైద్యం అందించాలని, రిఫరల్ కేసులు తగ్గించాలని అధికారులకు సూచించారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమన్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని తీర్పునివ్వడం హర్షణీయమన్న ఆయన 3 రాజధానులు సిఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. సిఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని శైలజనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పసలేని విమర్శలు చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. 1,25,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అపర భగీరథుడు కేసీఆర్ అని కడియం శ్రీహరి అన్నారు. దేవాదుల ప్రాజెక్టులో భాగమైన సమ్మక్క బ్యారేజ్ను ఆయన అనుచరులతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ స్వరూపం మారిపోయిందన్నారు. పంజాబ్ తర్వాత తెలంగాణలోనే వరి ఎక్కువగా పండుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. బిగ్ బాస్ ప్రోగ్రాంపై
బిగ్ బాస్ ప్రోగ్రామ్ పై సిపిఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ ప్రోగ్రామ్ అటర్ ఫ్లాప్ షో అన్నారు. అసభ్యకర దృశ్యాలకు అదో కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. రాత్రింబవళ్లు యువతి యువకులను ఒకే గదిలో ఉంచి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని విమర్శించారు. బిగ్ బాస్ గదిని బ్రౌతల్ హౌస్ గా మార్చారని ఫైర్ అయ్యారు. డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారా అని ప్రశ్నించారు. అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు ముందుగా ఊహించిందే అని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న ముషిడివాడ 1,07,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హైకోర్టు తీర్పు ఊహించిందే అన్నారు. తీర్పుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ సుబ్రహ్మణ్య స్వామిల భేటీపై ఆప్ నేత సోమనాథ్ భారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సుబ్రహ్మణ్య స్వామిని కలిశాక సుబ్రహ్మణ్య స్వామి తన నియోజకవర్గంలోని ప్రముఖ న్యాయ నిపుణుడు పాలి నారిమణ్ని కలిశాడని తెలిపారు. ప్రముఖ న్యాయవాదిగా పేరొందిన సుబ్రహ్మణ్య స్వామి కేసీఆర్ని కలిసి అక్కడి నుంచి నేరుగా మరో న్యాయ నిపుణ్ణి కలిసేందుకు రావడం వెనుక కారణాలేంటనే ప్రశ్నను సంధించారు. తెలంగాణ ఆప్ కేసీఆర్ అవినీతి గురించి బయట పెడుతుందని గుర్తు చేసిన సోమనాథ్ భారతి అసలేం జరుగుతోందంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్నారు అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం. దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని దృఢ సంకల్పంతో ఉన్నారని, ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధిస్తామన్నారు. దేశ రాజకీయాలపై దృష్టి పెట్టాలని సీఎం కీలక నేతలను కలుస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్య కుట్ర హేయమైన చర్య అన్నారు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. నిత్యం ప్రజాసేవలో ఉంటూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రిపై బీజేపీ జాతీయ నాయకులు హత్యకు కుట్రలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూడలేకే హత్య కుట్రకు ఒడిగట్టారని మండిపడ్డారు. కుట్రదారులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. హీరో శివాజీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వైసీపీలోని 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మందరం రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన హైకోర్టు తీర్పు హర్షణీయమన్నారు. ఈ కాలంలో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని వైసీపీ టార్గెట్గా నిప్పులు చెరిగారు. వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావడం వల్లే అమరావతికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా గురించి సీఎం మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఏప్రిల్ మొదటి వారంలో ఆర్జిత సేవల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తిరుమలలో అన్నప్రసాద కౌంటర్లు పరిశీలించిన సుబ్బారెడ్డి ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్ల ధరలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గత సమావేశంలో ధరలు పెంచే అంశంపై చర్చ మాత్రమే జరిగిందన్నారు. రైలు ప్రమాదాలను నివారించేందుకు రైళ్లలో కొత్త సాఫ్ట్వేర్ కవచ్ను ఇన్స్టాల్ చేశామన్నారు రైల్వే సిపిఆర్ఓ రాకేష్. దీంతో ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వస్తున్న ట్రైన్ ప్రమాదాలను నివారించడమే కాకుండా లోకో పైలట్ అజాగ్రత్తగా ఉండి రెడ్ సిగ్నల్ ఉన్నా దానిని దాటకుండా లోకో పైలట్ అప్రమత్తం చేస్తుందని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికే 264 కిలోమీటర్ల మేర ఈ కవచ్ పైలట్ ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు. ఎప్పుడు విధి నిర్వహణలో అనుక్షణంగా తుపాకులు చేతపట్టి ప్రజల శాంతి భద్రతలను కాపాడే పోలీసులు తుపాకులను, లాఠీలను పక్కన పెట్టి కాస్త సేద తీరారు. హన్మకొండ పోలీస్ కమిషనరేట్లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 3 రోజుల పాటు ఆట పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను కమిషనర్ తరుణ్ జోషి ప్రారంభించారు. ఈ పోటీల్లో కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్, రన్నింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్ను వెంటనే తెరవాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఆదేశాలు అమలు చేసి తదుపరి నివేదిక సమర్పించాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ మెమో జారీ చేసింది. ఫలితంగా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తెరుచుకుంది. జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన వీర మహిళలు వేగవంతం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు చేశామన్నారు. సభ్యత్వానికి 500 రూపాయలు తీసుకుని పవన్ కళ్యాణ్ ఆ మొత్తానికి 1500 రూపాయలు కలిపి ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తున్నారని వివరించారు. బీసీ సంక్షేమ శాఖ ఒక అనాథ శాఖ అయిందన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య.
బీసీ సంక్షేమ శాఖలో పోస్టులు భర్తీ చేయకుండా శాఖ పట్ల ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తున్నారన్నారు. బీసీ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్న ఆయన తెలంగాణ బడ్జెట్లో బీసీ బడ్జెట్ను 10,000 కోట్లకు పెంచాలన్నారు. బీసీ బంధు ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. సీఎం జగన్ పాలనపై విసుగు చెందిన ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసేన వైపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. జనసేన సిద్ధాంతాలు విస్తృత ప్రచారం చేయడం ద్వారా మహిళలు, యువతను పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా చైతన్యపరచాలని రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్, బీమా పథకం వర్తిస్తుందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి జన సైనికుడు సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రధాన ఆలయం పునర్నిర్మాణం పనుల కారణంగా ముందుగా ప్రధాన ఆలయంలోని గర్భాలయంలో స్వయంభూ నరసింహునికి పూజలు నిర్వహించి స్వామివారి అనుమతితో బాలాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. మేడారం జాతర తదుపరి ఘట్టం పగిడిద్దరాజు జాతరను భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి జిల్లా యపలగట్టలో ఆర్ఎం వంశీయులు వారి సాంప్రదాయ రీతిలో జరిపారు. ఎమ్మెల్యే సీతక్క, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా బుత్తారంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. కాకతీయుల కాలం నాటి దేవాలయం అక్కడ ఉండేదని, ఆ ప్రాంతానికి మల్లన్న దుబ్బాగా పేరు ఉందని, పురాతన కాలం నాటి ప్రాంతం కావడంతో అక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. అది దేవాలయ ప్రాంగణమని, అక్కడ తవ్వకాలు జరపకూడదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తుపల్లి పట్టణంలో జింకలు పరుగులు తీసే అర్ధరాత్రి సమయంలో అటవీ ప్రాంతం పక్కనే ఉండటంతో అక్కడి నుంచి పట్టణంలోకి వచ్చే అయితే జనావాసాల్లోకి రావడంతో మళ్లీ అడవిల్లోకి వెళ్లలేక రోడ్లపై పరుగులు తీశాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. ఆగ్రహంతో ఓ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టాడు టీచర్. ఈ ఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండలో గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న ప్రేమ్ కుమార్ నాయక్ డాబా మీద ఉన్న ప్యాడ్ తీసుకురావడానికి వెళ్లాడు. దీంతో విచక్షణారహితంగా ప్రేమ్ కుమార్ చేతులు, తొడలపై చితకబాదాడు శ్రీనివాసరావు అనే టీచర్. గిరిజన విద్యార్థిని చితకబాదిన టీచర్పై రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థికి ఏమైనా అయితే తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రేమించి మోసం చేశాడని ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపింది. రాఘనాథపాలెంలో చెందిన మౌనిక, వీరబాబులు 3 ఏళ్లుగా ప్రేమించుకుని 2 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న మరుసటి రోజు నుంచే మొహం చాటేశాడని, దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు కూడా పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది ఎన్టీఆర్ సర్కిల్లో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు యువతిని స్టేషన్కు తరలించారు. వినియోగదారులపై పెట్రోల్ బాంబు పడనుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తోడు అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో గత 4 నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరగనున్నాయి. పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్పై పెంపు లీటర్కు 12 రూపాయల వరకు ఉంటుందని చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. నష్టాలను భరించలేక ఈ నెల 16 లోపు ఈ మేరకు పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి. ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపుపై కేంద్రానికి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు. ప్రభుత్వమే తరలింపుల కోసం చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మంచి చర్యలే చేపడుతోందని, దానిపై తాను ఎలాంటి కామెంట్ చేయబోరని తేల్చి చెప్పారు. ప్రభుత్వ చర్యలు సంతృప్తిగానే ఉన్నాయని ఆయన ప్రశంసించారు. విద్యార్థుల తరలింపుపై ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఉన్నారన్న విషయం తనకు తెలుసునన్నారు. పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. పెషావర్ నగరంలో ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడులో 30 మంది మృతి చెందారు, 50 మంది గాయపడ్డారు. నగరంలోని రద్దీ ప్రాంతమైన కొచా రిసల్దార్లో తీవ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. శుక్రవారం ప్రార్థనా సమయంలో ఈ పేలుడు సంభవించడంతో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. పేలుడుకు ముందు తుపాకీ పేలిన శబ్దం వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని స్థానిక లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాకిస్తాన్ పోలీసులు తెలిపారు.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ టీం సైతం రంగంలోకి దిగింది. భారత ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులకు తెలియపరుస్తోంది. సోనూ సూద్ టీం సూచనలు పాటిస్తూ మధ్యప్రదేశ్కు చెందిన మహిళ సేఫ్గా ఉక్రెయిన్ను వీడింది. తనతో పాటు ఎంతో మంది భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి బయటపడినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో సోనూ సూద్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్ను రిలీజ్ అయింది. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు కథనం అందించారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ముందు నుంచి ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి రిలీజ్ చేద్దామనుకున్న సాంకేతిక కారణాల వల్ల హిందీ వెర్షన్ కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ తన కళ నెరవేర్చుకున్నాడు. తన ఫేవరెట్ హీరో సూర్యను కలిశాడు. హైదరాబాద్లో జరిగిన ఈటీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్యను కలిసే ఛాన్స్ దక్కించుకున్న షణ్ను తన ఫేవరెట్ హీరోను నేరుగా చూసి సంతోషంతో పొంగిపోయాడు. ఇది చాలా సంతోషకరమైన రోజు. కొన్ని నెలలుగా కొన్ని ఫెయిల్యూర్స్ చూసిన నేను ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుబ్బు, మనోజ్లకు ధన్యవాదాలు. ఐ లవ్ యూ సూర్య అని ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్పిన్నర్లలో ఒకడైన ఆస్ట్రేలియా బౌలర్ షేన్ వాన్ మృతి చెందారు. ఆయన వయస్సు 52 సంవత్సరాలు. గుండెపోటుతో ఆయన మరణించారు. 145 టెస్టులు, 197 వన్డేలు ఆడారు ఆసీస్ క్రికెటర్. 145 టెస్టుల్లో 708 వికెట్లు తీశారు షేన్ వాన్. థాయిలాండ్లో అనూహ్యంగా షేన్ వాన్ కన్నుమూయడంతో క్రికెట్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. ఆటలోనే కాదు వివాదాల్లోనూ వాన్ ఎప్పుడూ ముందుంటాడు. అనూహ్యంగా బంతి తిప్పడంలో షేన్ వాన్ మేటి. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వాన్ హఠాన్ మరణం పట్ల భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. నువ్విక మాతో ఉండవని తెలిసి నిర్ఘాంతపోయాం, భరింపరాని విషాదంలో మునిగిపోయాం. వాన్ని నువ్వున్న చోట ఎక్కడా విచారం, నిరుత్సాహం అనేవి ఉండేవి కావు. అది మైదానంలో కానీ వెలుపల కానీ, మైదానంలో నీ బౌలింగ్ ఎదుర్కోవడం, బయట మాటల తూటాలు పేల్చుకోవడం ఎప్పటికీ ఓ పెన్నిదిలా భావిస్తాను. భారత్లో నీకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. భారతీయుల మదిలోనూ నువ్వెప్పటికీ నిలిచే ఉంటావు. చాలా చిన్న వయసులోనే వెళ్లిపోయావు మిత్రమా అంటూ సచిన్ భావోద్వేగ భరితంగా స్పందించారు. పంజాబ్ మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. భారత డాషింగ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్తో ఈ భారీ స్కోర్ సాధించింది. భారత్ 3 వికెట్లు కోల్పోయే క్రీజ్లోకి వచ్చిన పంత్ మొదట్లో ఆచితూచి ఆడిన అర్ధ సెంచరీ తర్వాత బ్యాట్ను జులిపించాడు. సిక్సర్లు, ఫోర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 97 బంతుల్లో 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.